నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 అనే సబ్జెక్ట్ మనం చూస్తున్నాం కదా. సో ఫస్ట్ మనం ఏవైతే ప్రీవియస్ వీడియోస్ ఉండేనో అందులో మనం ఫస్ట్ లెసన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే లెసన్ చూసాము. అందులో మనం ప్రాబ్లమ్స్, థియరీ, ఇంకా కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేసాము. ఒకవేళ మీరు చూసుండకపోతే ప్రీవియస్ వీడియోని ఒకసారి రెఫర్ చేయండి. ఇప్పుడు మనం కన్సైన్మెంట్ అకౌంట్స్ అంటే ఏంటిది, అందులో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారు అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ మీనింగ్ ఆఫ్ కన్సైన్మెంట్ అంటే ఏంటిది అని అడుగుతున్నారు. సో ఏ కన్సైన్మెంట్ ఈజ్ అ డిస్పాచ్ ఆర్ సెండింగ్ ఆఫ్ గూడ్స్ బై ఇట్స్ ఓనర్ టు ది ఏజెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెల్లింగ్. సో ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఏ ఇంకా బి. సో ఏ ఇంకా బి ఉన్నారు. ఇందులో ఎలా ఉంటదంటే ఓనర్ ఇంకా ఏజెంట్ రిలేషన్ ఉంటది. ఇప్పుడు మనం ఎలా అయితే బయట జ్యువెలరీస్ అమ్ముతూ ఉంటారు కదా రోడ్ పైన, సో వాళ్ళ ఓనర్స్ వాళ్ళకి అప్పచెప్పి పోతారు ఏజెంట్స్ కి. సో వాళ్ళ ఓనర్ ఎంతైతే వాళ్ళకి స్టాక్ అనేది సెల్ చేయమని చెప్పి ఇస్తారో గూడ్స్ ది, అంటే ఏదన్నా జ్యువెలరీ అన్నా లేదంటే ఏదన్నా వస్తువులన్నా మెటీరియల్స్ అన్నా ఏమన్నా అమ్మమని వెళ్తారో, సో వాళ్ళు లెక్క రాసుకుంటా ఉంటారు ఏది ఎంతకు సేల్ చేసినారు, ఏం సేల్ చేసినారు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే సేల్ చేసినారో మళ్ళీ ఆ ప్రైస్ ఏదైతే ఉందో అది చెప్పాలి. ఏ గూడ్స్ అమ్మినారు, ఎంతకు అమ్మినారు, ఎంత వచ్చిందని చెప్పి. ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో, ఏజెంట్ అంటే ఎవరు, ఓనర్ గూడ్స్ ని అమ్మి పెట్టే వ్యక్తి. సో ఓనర్ ఎవరైతే ఉందో అతను ఏజెంట్ కి మొత్తం రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు. సో ఆ ఏజెంట్ ఏం చేస్తాడు, గూడ్సే అని కాదు, ఏదన్నా ఓనర్ ఇచ్చిన వర్క్ ని అతను చేయడాన్ని, ఏజెంట్ చేయడాన్ని ఏమంటారు, కన్సైన్మెంట్ అని అంటారు. సెండింగ్ ఆఫ్ గూడ్స్ బై ఇట్స్ ఓనర్ టు ది ఏజెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెల్లింగ్ అంటున్నారు. సో ఇక్కడ మనకి అర్థమైపోతుంది ఏంటిది, ఎవరైతే ఓనర్ ఉన్నారో అతను గూడ్స్ పంపిస్తున్నారు ఎవరికి, ఏజెంట్ కి. సో అట్లా పంపేయడం వల్ల ఏమవుతుంది, ఎందుకు పంపుతున్నారంట, పర్పస్ ఆఫ్ సెల్లింగ్. సో అమ్మడానికి పంపుతున్నాడంట. నెక్స్ట్ కన్సైనర్. సో ఈ మనం ఏవైతే టర్మ్స్ ఉన్నాయో ఇవి గుర్తుపెట్టుకుంటే మాత్రమే మనం ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ చేస్తామో అక్కడ మనకి ఆ వర్డ్స్ అనేటివి అర్థమవుతాయి. సో అందుకే నేను ఈ టర్మ్స్ అనేటివి ఏంటి అని చెప్పి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ కన్సైనర్ అని ఉంది. సో కన్సైనర్ అంటే ఎవరంటే ఎవరైతే గూడ్స్ ని పంపుతారు అంటే ఓనర్. సో కన్సైనీ అంటే ఎవరైతే గూడ్స్ ని రిసీవ్ చేసుకుంటారో, ఓనర్ పంపిన గూడ్స్ ని రిసీవ్ చేసుకునే పర్సన్ ని కన్సైనీ అని అంటారు. నెక్స్ట్ ఏంటిది, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ద యాక్ట్ ఆఫ్ సెండింగ్ గూడ్స్ బై ద కన్సైనర్ టు కన్సైనీ ఈజ్ నోన్ యాజ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. సో ఎప్పుడైతే ఒక ఓనర్ వాళ్ళ ఏజెంట్ కి గూడ్స్ పంపించే ప్రాసెస్ ఉందో దాన్ని ఏమంటారంట, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని అంటారంట. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ కన్సైన్మెంట్. దెర్ విల్ బి 2 parties. సో ఏదైతే కన్సైన్మెంట్ ఉందో అందులో 2 parties ఉంటారంట, అంటే 2 members ఇన్వాల్వ్ అయి ఉంటారంట. దేర్ విల్ బి సెండింగ్ ఆర్ ఫార్వర్డింగ్ గూడ్స్ ఫర్ సేల్. సో ఇక్కడ ఏమవుతుందంట, గూడ్స్ అనేటివి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయంట 1 person నుంచి ఇంకొక పర్సన్ కి. ఇంకా ఆల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ బోర్న్ బై ద కన్సైనర్. సో ఏవైతే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో లేదంటే గూడ్స్ అమ్మే బాధ్యత ఎవరిది, ఫస్ట్ కన్సైనర్ మీదనే బాధ్యత ఉంటది. అతను కావాలంటే ఏజెంట్ ని పెట్టుకోవచ్చు, బట్ ఏజెంట్ ని పెట్టుకున్న తర్వాత కూడా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఏదైతే ఉందో అది ఓనర్ మీదనే పడుతుంది అనమాట. ఆ ప్రెసెంట్ ఎప్పుడైతే వాళ్ళు ఇప్పుడు అమ్ముతున్నారు అనుకోండి, సపోజ్ ఒక ప్లాట్ఫామ్ మీద ఒక పర్సన్ జ్యువెలరీ అమ్ముతున్నాడు బండి మీద. సో అమ్మేటప్పుడు వాళ్ళ ఓనర్ అతనికి అసైన్ చేసి ఇచ్చినా సరే ఆ ప్లాట్ఫామ్ మీద అతను ఏదైతే బండి పెట్టినాడో ఆ బండికి ఛార్జెస్ ఆ ప్రెసెంట్ ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్లి ఈ బండి ఇక్కడ పెట్టొద్దు అని చెప్పి అతను వెళ్లి డబ్బులు అడిగితే ఆ ప్రస్తుతం సిచ్యువేషన్ కి మాత్రం అతను డబ్బులు పే చేస్తాడు, బట్ తర్వాత అతను ఓనర్ దగ్గర నుంచి మళ్ళీ కలెక్ట్ చేసుకుంటాడు అనమాట. ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ కన్సైన్మెంట్ గోస్ టు ది కన్సైనర్ ఓన్లీ. సో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఏదైతే గూడ్స్ ఇప్పుడు ఓనర్ ఏజెంట్ కి ఇస్తున్నారో సో దాని మీద ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఎవరు భరిస్తారంట, కన్సైనర్. కన్సైనర్ అంటే ఎవరు మనకి ఇక్కడ, ఓనర్. సో ఓనర్షిప్ ఆఫ్ గూడ్స్ రిమైన్ విత్ ది కన్సైనర్ దో ద గూడ్స్ ఆర్ అండర్ ది కస్టడీ ఆఫ్ ది కన్సైనీ ఫర్ సేల్. సో ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ మీద ఒక పర్సన్ సేల్ చేస్తున్నామని చెప్పినాం కదా, అతను సేల్ చేస్తున్నా సరే ఓనర్షిప్ అతనిది కాదు. ఎవరైతే ఆ గూడ్స్ యాక్చువల్ ఓనర్ ఉన్నాడో అతని దగ్గరనే ఓనర్షిప్ అనేది ఉంటది. గూడ్స్ ఎవరైతే అమ్ముతున్నాడో అతని కస్టడీలో గూడ్స్ ఉన్నా సరే బట్ అతను ఓనర్ కాదు ఆ గూడ్స్ కి. ఎవరు ఓనర్, కన్సైనర్ అనే పర్సనే ఓనర్ అవిటికి. బట్ అమ్మేది ఎవరు, కన్సైనీ. జస్ట్ ఎప్పుడైతే ఆ గూడ్స్ సెల్ చేస్తున్నాడో దానికి మాత్రమే అతను అవి సెల్ చేయడానికి మాత్రమే అక్కడ కూర్చొని ఉంటాడు. అతను ఓనర్ కాదు, అతనికి జస్ట్ అలా చేసినందుకు కమిషన్ అనేది వస్తుంది. ద రిలేషన్ బిట్వీన్ కన్సైనర్ అండ్ కన్సైనీ ఈజ్ దట్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. సో ఇప్పుడు ఆ ఇద్దరు మధ్యలో కన్సైనర్ ఇంకా కన్సైనీ మధ్యలో రిలేషన్ ఏంటిదంట, ప్రిన్సిపల్ ఇంకా ఏజెంట్ రిలేషన్ అంట.
సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ కన్సైన్మెంట్. సో ఇలా కన్సైన్మెంట్ జరిగినప్పుడు, కన్సైన్మెంట్ అంటే ఏంటిది, ఒక కన్సైనర్ కన్సైనీకి గూడ్స్ అమ్మమని ఇవ్వడము. సో ఆ ప్రాసెస్ మొత్తాన్ని కన్సైన్మెంట్ అని అంటారు. సో అందులో ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటివి, ప్రొఫార్మా ఇన్వాయిస్. సో ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ అన్ ఇన్వాయిస్ ప్రిపేర్డ్ బై కన్సైనర్ షోయింగ్ డీటెయిల్స్ సచ్ యాజ్ డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్, quantity sent, freight charges, expenses incurred, numbered related to the goods and market price, etc. It is intended to serve the information needs to consignee. సో ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే ఏంటిదంటే, ప్రొఫార్మా ఇన్వాయిస్ ఎవరు తయారు చేస్తారంట, కన్సైనర్ తయారు చేస్తాడంట. కన్సైనర్ ఎందుకు తయారు చేస్తారు, కన్సైనీ కోసం తయారు చేస్తాడు. ఎందుకు తయారు చేస్తాడంటే, ఆ ఏదైతే ప్రొఫార్మా ఇన్వాయిస్ అనేది తయారు చేస్తుండో, ప్రొఫార్మా ఇన్వాయిస్ అనే అందులో ఏం డీటెయిల్స్ ఉంటాయి, మొత్తము ఏం డీటెయిల్స్ ఉంటాయి అంటే, డిస్క్రిప్షన్ అంటే గూడ్స్ ఎలాంటివి, దాని క్వాంటిటీ ఎంత ఉన్నాయి. ఇప్పుడు 10 చైన్స్ 10 బ్యాంగిల్స్ పంపిస్తున్నాడు అనుకోండి, అవన్నీ క్లియర్ గా రాస్తాడు. నెక్స్ట్ ఫ్లైట్ చార్జెస్ ఎంత పడుతున్నాయి, ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి, నెక్స్ట్ ఇంకా దాని మీద మెటీరియల్ మీద ఎన్ని గూడ్స్ ఉన్నాయి, అవి పంపించేటి అతను 100 గూడ్స్ పంపిస్తున్నా క్వాంటిటీ, లేదంటే 200 గూడ్స్ పంపిస్తున్నాడా, ఇంకా దాని ప్రైస్ ఎంత ప్రైస్ కి అమ్ము అని చెప్పి చెప్తాడు ఓనరే. సో అవన్నీ ప్రొఫార్మా ఇన్వాయిస్ లో రాసి కన్సైనర్ కన్సైనీకి పంపిస్తాడు అమ్మనికే. నెక్స్ట్ అకౌంట్ సేల్స్. సో అకౌంట్ సేల్స్ అంటే ఎవరు ప్రిపేర్ చేస్తారంటే, ఇది కన్సైనర్ కి చూపించడానికి ప్రిపేర్ చేసే స్టేట్మెంట్. ఇది ఏంటిది, ఇది అకౌంట్ సేల్స్. సో అకౌంట్ సేల్స్ ఎవరు ప్రిపేర్ చేస్తారు, కన్సైనర్ కోసం, అంటే ఎవరైతే అమ్మే వ్యక్తి ఉన్నాడో కన్సైనీ ఏజెంట్ వాళ్ళ ఓనర్ కోసం ప్రిపేర్ చేస్తాడు అనమాట. ఏమని ప్రిపేర్ చేస్తాడు, ఎందుకు ప్రిపేర్ చేస్తాడు, ఎన్ని గూడ్స్ సెండ్ అయినాయి, ఎంత క్వాంటిటీవి సెండ్ అయినాయి, అతను ప్రైస్ ఎంత సేల్ చేసినాడు, ఇంకా ఎన్ని టోటల్ గూడ్స్ అవ్వినాయి, ఇంకా ఎన్ని గూడ్స్ మిగిలినాయి, సో ఎంత స్టాక్ మిగిలింది, అదంతా మొత్తం ఏం చేస్తాడు, అకౌంట్ సేల్స్ లో రాసి వాళ్ళ ఓనర్ కి అనేది చెప్తాడు. అంటే ఒక ఇన్వాయిస్ లాంటి తయారు చేసి పంపిస్తారు. సో ఏదైతే ఓనర్ ఏజెంట్ కి పంపిస్తారో అది ప్రొఫార్మా ఇన్వాయిస్. ఎక్కడైతే మనకి ఏజెంట్ ఓనర్ కి ఎంత సేల్స్ అయినా అవన్నీ పంపిస్తారు కదా, సో దాన్ని అకౌంట్ సేల్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్, వస్తే రావచ్చు 2 మార్క్స్ కి. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి కమిషన్, ఇంకా దాని టైప్స్ ఉన్నాయి. సో కమిషన్ అంటే ఏంటిది, ఇప్పుడు ఎవరైతే మన కన్సైనీ ఉన్నారో అతను గూడ్స్ సేల్ చేసేటప్పుడు అతనికి, ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఓనరే సేల్ చేసుకోవచ్చు డైరెక్ట్ అని. ఓనర్ కి ఎక్కువ బ్రాంచెస్ ఉంటాయి, ఆయన ఏం చేస్తాడు, కొంతమంది ఏజెంట్స్ ని పెట్టి వాళ్ళతో సేల్ చేపిస్తాడు. సో దట్ ఆ ఏజెంట్స్ కి ఏం ప్రాఫిట్ అని మీరు అనుకుంటే వాళ్ళకి ఏమైతుంది, కమిషన్ అనేది వస్తుంది అట్లా సేల్ చేసినందుకు. సో కమిషన్స్ అనేటివి మనకి 2 టైప్స్ ఉంటాయి, అంటే ఆర్డినరీ కమిషన్, ఇంకా స్పెషల్ కమిషన్. సో ఆర్డినరీ కమిషన్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ యూజువల్లీ పెయిడ్ యాజ్ అ ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఆన్ గ్రాస్ సేల్స్. సో ఏదైతే ఆర్డినరీ కమిషన్ ఉందో అది ఎట్లా ఉంటుందంటే ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఉంటుందండి. ఇప్పుడు ఒకవేళ ఇద్దరు ఏజెంట్ ఇంకా ఓనర్ ఇద్దరు మాట్లాడుకున్నారు, ఓనర్ చెప్తాడు ఏజెంట్ కి నీకు 10% ఇస్తా అంటే ఫిక్స్డ్ ఉంటుంది, అది చేంజ్ ఉండదు, ఏముండదు. సో దాన్ని మనం ఆర్డినరీ అంటాం. కమిషన్ మీన్స్ ఆర్డినరీ కమిషన్ అండ్ ఇట్ ఆల్సో షుడ్ బి క్యాల్కులేటెడ్ ఆన్ గ్రాస్ సేల్స్. సో ఇప్పుడు ఏమైతే మనము కమిషన్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ పర్సెంట్ మీద ఉండొచ్చు, లేదంటే అన్లెస్ అదర్వైజ్ మెన్షన్ కమిషన్ మీన్స్ ఆర్డినరీ కమిషన్ అండ్ ఇట్ షుడ్ బి క్యాల్కులేటెడ్ ఆన్ గ్రాస్ సేల్స్. సో ఎంత సేల్స్ చేసినా దాన్ని బట్టి అన్న కమిషన్ ఇవ్వచ్చు, లేదంటే ఫిక్స్డ్ పర్సెంటేజ్ మీద అన్న కమిషన్ ఇవ్వచ్చు. దాన్ని ఆర్డినరీ కమిషన్ అని అంటాం మనం. నెక్స్ట్ స్పెషల్ కమిషన్. సో స్పెషల్ కమిషన్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి, డెల్ క్రెడార్ కమిషన్, ఇంకా ఓవర్ రీడింగ్. సో డెల్ క్రెడార్ కమిషన్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా 2 మార్క్స్ కి రావచ్చు. సో డెల్ క్రెడార్ కమిషన్ అంటే ఏంటిదంటే, ఇఫ్ ద కన్సైనర్ ఇన్స్ట్రక్ట్స్ కన్సైనీ టు సెల్ గూడ్స్ ఆన్ క్రెడిట్ బేసిస్ ఆల్సో అండ్ కన్సైనీ ఈజ్ మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ బ్యాడ్ డెట్, the commission payable to the consignee for bearing the loss of any bad debts is known as del credar commission. So ఇప్పుడు పర్ సపోజ్ ఏ ఉన్నారు, బి ఉన్నారు, సి ఉన్నారు. సో ఏ ఏమో ఓనర్, బి ఏమో మనకి ఏజెంట్ అంటే ఎవరైతే అమ్మి పెట్టిస్తుండో అతను, సి ఏమో కస్టమర్. సో ఈ సి ఇప్పుడు ఏదైతే ఓనర్ ఉందో అతను గూడ్స్ ఇచ్చేసిండు అమ్మమని చెప్పి, ఎంత 10K వర్త్. సో ఈ కస్టమర్ వచ్చిండు గూడ్స్ కొనడానికి, ఏమన్నాడంటే 9K వర్త్ గూడ్స్ కి నేను ఏం చేస్తాను, క్యాష్ పే చేస్తాను, మిగతా 1K మాత్రం నాకు ఉద్దర కావాలి అని అడుగుతాడు, క్రెడిట్ బేసిస్ మీద అడుగుతాడు. సో క్రెడిట్ బేసిస్ మీద అడిగితే ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను బీకి ఏం చెప్పుంటాడు, బీకి నువ్వు ఒకవేళ క్రెడిట్ సేల్స్ చేస్తే అది ఒకవేళ అతను కడితే ఓకే, ఒకవేళ కట్టకపోతే ఆ లాస్ నువ్వే బేర్ చేయాలి, నేను ఓనర్ ని బేర్ చేయను అని చెప్తాడు. సో అలాంటి టైంలో ఏజెంట్ రిస్క్ తీసుకొని ఓకే అతను పే చేయకపోయినా నేను చూసుకుంటా అని చెప్పి స్టెప్ తీసుకుంటే ఏదైతే ఆ బ్యాడ్ డెట్స్ ఉంటాయో, అంటే ఇప్పుడు ఒకవేళ అతను పే చేసేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ఓనర్ ఇతనికి ఎక్స్ట్రా కమిషన్ అనేది ఇస్తాడు. అదే దాన్ని ఏమంటారు, డెల్ క్రెడార్ కమిషన్ అని అంటారు. లేదు ఒకవేళ
ఇతను ఇది పే చేయకపోతే ఇప్పుడు ఇతనికి ఏమవుతుంది, ఏజెంట్ కి లాస్ అనేది అవుతుంది. సో అతనికి ఎక్కువ కన్ఫర్మేషన్ ఉంది, అయినా నేను రిస్క్ తీసుకుంటా అని చెప్పి అతను తీసుకుంటే రిస్క్ అతనికి ఏమవుతుంది, స్పెషల్ కమిషన్ అనేది వస్తుంది. దాన్ని ఏమంటారు, డెల్ క్రెడార్ కమిషన్ అని అంటారు. ఇఫ్ ద కన్సైనర్ ఇన్స్ట్రక్ట్స్ కన్సైనర్ టు సెల్ గూడ్స్ ఆన్ క్రెడిట్ బేసిస్, ఒకవేళ లేదు నువ్వు ఉద్దరకు కూడా అమ్ము అని అంటే కన్సైన్ ఈజ్ మేడ్ రెస్పాన్సిబుల్, ఎవరైతే అమ్ముతున్న ఏజెంట్ ఉండో అతనే రెస్పాన్సిబుల్ ఉంటాడు. దేనికి, ఎనీ బ్యాడ్ డెట్స్, ఏమన్నా బ్యాడ్ డెట్స్ అవుతాయి. ద కమిషన్ పేయబుల్ ఆన్ ది కన్సైనీ ఫర్ బేరింగ్ ద లాస్ ఆఫ్ ఎనీ బ్యాడ్ డెట్స్ ఈజ్ నోన్ యాజ్ డెల్ క్రెడార్ కమిషన్. సో ఇప్పుడు అతను ఏదైతే లాస్ బేర్ చేస్తుండో ఆ బ్యాడ్ డెట్స్ మీద, సో దాని మీద అతనికి ఎక్స్ట్రా కమిషన్ వస్తుంది అనమాట. ఒకవేళ అతను స్టెప్ తీసుకుని నేను బ్యాడ్ డెట్స్ ఏమైనా ఉంటే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా అని చెప్పి అతను అలా రిస్క్ తీసుకుంటుండగా, సో ఆ రిస్క్ అన్న లాస్ అన్న ఏదైతే ఉంటుందో దాని మీద ఏదైతే అతనికి కమిషన్ వస్తుందో దాన్ని డెల్ క్రెడార్ కమిషన్ అంటారు. నెక్స్ట్ ఇంకో కమిషన్ ఏంటిది, ఓవర్ రీడింగ్. సో ఓవర్ రీడింగ్ అంటే ఏంటిది, ఇది ఒక ఎక్స్ట్రా కమిషన్ అంట. ఇట్ ఈస్ జనరల్లీ పే టు ది కన్సైనీ. సో ఇది ఎవరికి పే చేయబడుతుంది అంటే కన్సైనీకి. ఎప్పుడెప్పుడు లాంచింగ్ ఆఫ్ అ న్యూ ప్రోడక్ట్, సూపర్వైజ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ అదర్ ఏజెంట్స్ ఇన్ ఎ పర్టికులర్ ఏరియా, సెల్లింగ్ ద గూడ్స్ అట్ ఎ ప్రైస్ హైయర్ దాన్ ద ప్రైస్ ఫిక్స్డ్ బై ద కన్సైనర్. సో ఇప్పుడు ABC, సో ఇదెవరు ఓనర్, ఇదెవరు మనకి ఏజెంట్, సో ఇదెవరు కస్టమర్. సో ఎప్పుడైతే కస్టమర్ కి ఇతను గూడ్స్ ఎంత వర్త్ ఇచ్చినాడు, 10K ఇచ్చినాడు. బట్ ఏజెంట్ ఏం చేస్తాడు, కస్టమర్ కి 15K అమ్ముతాడు. 15K అమ్మినప్పుడు అంటే 15K అమ్మినప్పుడు అది ఏమవుతుంది, ఏదైతే 10K ఉందో 5K ఎక్కువ అమ్మినాడు కదా, సో ఏమవుతుంది, ఇతనికి ఎక్స్ట్రా కమిషన్ అనేది వస్తుంది. ఆ కమిషన్ ఏమంటారు, ఎక్స్ట్రా కమిషన్ ని ఓవర్ రీడింగ్ కమిషన్ అంటారు. సో ఇది మనకి ఇంట్రడక్షన్. నెక్స్ట్ వీడియోలో మనము ఏదైతే మనకి ఇక్కడ కన్సైన్మెంట్ ఇంకా సేల్ డిఫరెన్సెస్ ఏమున్నాయో అవి చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.